వెల్కమ్ టు ఐబీటీవీ. కోట రామచంద్రాపురంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో సాంప్రదాయ నృత్యాలు, హస్తకళా ప్రదర్శనలు, స్థానిక ఉత్పత్తుల స్టాల్స్ ఆకర్షణగా నిలిచాయి. మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పరిరక్షణలో ఐక్యత అవసరమని, ప్రభుత్వాలు ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. సాంప్రదాయ కళలు, సంస్కృతి పరిరక్షణపై దృష్టి పెట్టాలని, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా మనం మన చట్టాలను కానీ లేకపోతే మన సంస్కృతి కానీ ఎలా గౌరవిస్తున్నాం, కొన్ని మన నాయకులు చెప్పినట్లకే కొన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో 170 యాక్ట్లు కానీ లేకపోతే మన చదువుకున్నటువంటి యువతి యువకులకి మన ఆదర్శంగా ఎక్కడ నిలుస్తున్నాం అనేది ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేకపోతే దూర ప్రాంతాల్లో పెద్ద పెద్ద జాబులు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఆలోచించాలి. ఎందుకంటే మన గ్రామంలో మన చదువుకున్నటువంటి వారికి ఏ విధంగా సలహాలు సూచనలు ఇస్తున్నాం, వాళ్ళకి ఏ విధంగా గైడెన్స్ చేస్తున్నాం, ఏ విధంగా వారు చెడు మార్గంలో పడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. నేను చాలా గ్రామాల్లో చూశాను. డిగ్రీలు చదువుకొని, పీజీలు చదువుకొని పనిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. వాళ్ళని ఎందుకు మోటివేషన్ చేయరు మీరందరూ కూడా? ఈరోజు ఈ స్టేజీ మీద పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాం. మన గ్రామంలో ఉండేటువంటి చదువుకున్నటువంటి యువతలకి మనం ఎందుకు ఆదర్శం కాకూడదు? ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగే కావాలి అని పట్టు పెట్టుకుంటే ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు. చదువుకున్నటువంటి చదువుకి చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నేను చాలా గ్రామాల్లో చూశాను. వాళ్ళని ఎందుకు మీరు మోటివేషన్ చేయలేకపోతున్నారు? అలాగే గ్రామాల్లో ఎవరైతే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి అదే గ్రామంలో మీరు ఎందుకు నివాసం ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు? సిటీలో ఎందుకు వెళ్తున్నారు? ఒకసారి ఇవన్నీ నేను వేరే విధంగా చెప్పట్లేదు, ఒక్కసారి ఆలోచించండి. సిటీల్లో మనం ఇల్లు కట్టుకొని మన పిల్లల్ని ఒక టీచర్ అయి ఉండి ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం అంటే మనం చదివే పాఠాలు, చెప్పేటువంటి పాఠాల మీద మనకు నమ్మకం లేదనా? అంటే ఇది ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన జాతిని మనం డెవలప్ చేయాలి, మన చట్టాలను మనం ముందుకు తీసుకువెళ్ళాలి. మన కోసం మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాం. ఈ ఉన్నతమైన స్థానాన్ని ఎవరైతే చదువుకున్నటువంటి వారి కోసం మన జ్ఞానాన్ని ఉపయోగించి వారికి దిశానిర్దేశం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇవన్నీ కూడా ఈరోజు గిరిజన జాతిని అంతరించేటువంటి ఆలోచనలు. ఇవన్నీ కూడా ఒక్కరు కూడా ఎందుకు ఈ విధంగా ఆలోచించట్లేదు అనేది ఈరోజు మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎంత పెద్ద సభ పెట్టాం. ఒక 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి 7 మండలాలు ఉన్నటువంటి అధికారులు కానీ, ఆదివాసీ నాయకులు కానీ, అలాగే ఇక్కడ పిఓ గారు కానీ, మరి కొంతమంది నాయకులు కానీ ఎంతో కష్టపడి మీకోసం ఈరోజు ఈ సభను ఏర్పాటు చేస్తే ఒక 2 గంటలు కూడా కూర్చోలేనటువంటి మన ఓపికకి మనం అందరం కూడా జోహార్ చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అంటే ఏదో విమర్శ చేస్తున్నానని కాదు. ఒకసారి మన జాతి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఏంటనేది కూడా మనం ఆలోచించుకోవాలి. దయవుంచి ఇలాంటి పొరపాటు మళ్ళీ మీరెవరు కూడా చేయకూడదని నాయకులు కానీ, అలాగే ఆదివాసీ ముద్దు బిడ్డల్ని ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇది అయిపోయిన తర్వాత